సామాన్యమైన వ్యక్తి నుంచి దేవర్షి గా ఆయన ఎలా మారారో తెలుసుకుందాం. పూర్వకల్పంలో నారదుడు ఒక వేద పండితుడి ఇంట్లో పనిచేసే దాసికి కుమారుడిగా జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో పనులు చేస్తూ నారదుడిని పెంచేది. ఒకసారి వర్షాకాలంలో చాతుర్మాస్య దీక్ష కోసం కొంతమంది మహర్షులు సన్యాసులు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. నారదుడి తల్లి వారికి సేవ చేసేది. 5 ఏళ్ల నారదుడు కూడా ఆ మునులకు ఎంతో వినయంతో భక్తితో సేవ చేసేవాడు. ఆ మునులు భోజనం చేసిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని నారదుడు తినేవాడు. దీనివల్ల అతని మనసులోని పాపాలు తొలగిపోయి హృదయం నిర్మలమైంది. ఆ మునులు నిరంతరం చేసే శ్రీహరి నామ సంకీర్తనలు, భగవత్ కథలను నారదుడు శ్రద్ధగా వినేవాడు. దీనివల్ల అతనికి భగవంతునిపై అచంచలమైన భక్తి కలిగింది. చాతుర్మాస్యం ముగిశాక మునులు వెళ్లిపోతూ నారదుడికి దివ్యజ్ఞానాన్ని ఉపదేశించారు. కొంతకాలానికి ఒక రాత్రివేళ ఆవు పాలు పితకడానికి వెళ్లిన నారదుడి తల్లిని పాము కరిచింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. తల్లి చనిపోయినప్పుడు నారదుడు బాధపడలేదు. భగవంతుడిని చేరుకోవడానికి తనకు అడ్డుగా ఉన్న ఏకైక బంధం కూడా తెగిపోయిందని, ఇది దేవుడి అనుగ్రహంగా భావించి ఉత్తర దిశగా అడవుల్లోకి ప్రయాణమయ్యాడు. ఒక ఏకాంతమైన అడవిలో రావిచెట్టు కింద కూర్చుని మునులు ఉపదేశించిన రీతిలో నారదుడు ధ్యానం చేయడం ప్రారంభించాడు. తీవ్రమైన తపస్సు తర్వాత అతని హృదయంలో శ్రీమన్నారాయణుడు మెరుపులా దర్శనమిచ్చి వెంటనే అదృశ్యమయ్యాడు. ఆ దివ్యరూపం మళ్లీ కనిపించకపోయేసరికి నారదుడు తల్లడిల్లిపోయాడు. నారదా, నీ భక్తిని పరీక్షించడానికే నేను కనిపించాను. ఈ జన్మలో నీకు నా దర్శనం ఒక్కసారే కలుగుతుంది. మళ్లీ నన్ను చూడాలంటే ఈ శరీరాన్ని వదిలి వచ్చే కల్పంలో నా అనుచరుడిగా జన్మిస్తావు అని ఆకాశవాణి పలికింది. కాలక్రమేణా ఆ కల్పం ముగిసింది. ప్రళయం వచ్చి లోకాలన్నీ బ్రహ్మదేవుడిలో లీనమయ్యాయి. సృష్టి మళ్లీ మొదలైనప్పుడు బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడిగా నారదుడిని సృష్టించాడు. భగవంతుని అనుగ్రహంతో నారదుడికి మహతి అనే వీణ లభించింది. అప్పటినుండి ఆయన త్రిలోక సంచారిగా నారాయణ నామాన్ని గానం చేస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేసే దేవర్షి అయ్యారు. సత్పురుషుల సాంగత్యం, భగవత్ ప్రసాదం మరియు నిరంతర నామస్మరణ ఒక సామాన్య దాసిపుత్రుడిని కూడా దైవ సమానుడైన మహర్షిగా మార్చగలవని నారదుడి కథ మనకు నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.